సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరానగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద కేక్ కట్ చేసి రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అభిమానులు రక్తదానం చేశారు. అదేవిధంగా మెగా అభిమాని కుటుంబానికి బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమాని వలవల తాతాజీ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక పలు సేవా కార్యక్రమాలు చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రేక్షకులను మరింత అలరించే విధంగా రామ్ చరణ్ మంచి చిత్రాలలో నటించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, మెగా అభిమానులు చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, షేక్ పీరు, వసంతాటి మంగరాజు, బసవరాజు వేణు, కలపాల శ్రీను, కొత్తపల్లి సురేష్, ప్రసాద్ లతో పాటుగా రామ్ చరణ్ యువశక్తి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మా దైవం చిరంజీవి అన్నయ్య ముద్దుల తనయుడు రామ్ చరణ్ బాబు ఆ వ్యక్తి కడుపున పుట్టినందుకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావటం మా అందరికి తెలుగు చిత్ర పరిశ్రమకి, మెగా అభిమానులకి, ఇతర అభిమానులందరూ కూడా చాలా వేడుకగా ఒక తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా ఘనకార్యంగా ఈ రోజున అవార్డు రావటం మా అందరికి ఆనందకర విషయం. తండ్రి పేరు నిలుపుతున్న కొడుకుగా మా అందరికీ కూడా ఇంకొంచెం చాలా ఆనందంగా ఉంది. మా మెగా అభిమానులు రథసారి స్వామినాయుడు గారు ఆ పిలుపు మేరకు ఎవరికి ఏ అభిమానికి కష్టం వచ్చినా సరే రామ్ చరణ్ బాబు ముందు రెస్పాండ్ అయ్యి ఎంత ఆదుకుంటున్న మా చరణ్ బాబుకి మంచి మనసున్న మంచి బంగారం మా చరణ్ బాబు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఈ రోజున పెద్దల సలహా మీదకు రామ్ చరణ్ యువశక్తి అని కొంతమంది యువకులు ఈ ఏర్పాటు చేశారు. ఆ యువశక్తి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా చిరంజీవి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నలుగురు యువకులు ఎంతో ఉత్సాహంగా ఈ యువశక్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్న ఆ యువశక్తి టీంకి ఇంకొంచెం కొంతమందిని టీంని కూడా కలుపుకొని భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ఒక మంచి ఆలోచనతో ముందుకున్నారు. వాళ్ళని దీవించి అలాగే మా చరణ్ బాబుకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.